యాకోబు మోసగాడుగా ఉన్నప్పటికీ తెలిసి పిచ్చి పనుల్లాగా అనేక కార్యాలు చేస్తున్నప్పటికీ దేవుడు యాకోబును వదల్లా, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఈరోజు మనకు కూడా ఆ వాగ్దానం ఉంది. కొన్ని చాదస్త పనులు మనం కూడా చేస్తున్నాం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆయన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను అనే మాట మాత్రం మార్చట్ల దేవుడు. మనం ఏందో మనకు తెలుసు, మన నడకేందో మనకు తెలుసు, మనం చేసే వెర్రిముర్రి చేష్టలేంటో మనకు తెలుసు. ఒక్కోసారి డౌట్ కూడా వచ్చింది, ఖచ్చితంగా దేవుడు నాకు తోడై ఉండడు అని. కానీ మళ్ళీ దేవుని ముందు కూర్చుంటే ఆయన ఏం మాట్లాడుతున్నా? నేను నీకు తోడై ఉన్నాను. యాకోబు వరుస మోసాలతో ప్రయాణం చేస్తున్నా కూడా ఇప్పుడు అన్ననే తండ్రి కళ్ళు లేవు పాపం. పెద్దోడా వేటాడి మాంసం ద్వారా తిని నిన్ను ఆశీర్వదిస్తాను, నేను వెళ్ళిపోయేటట్టున్నాను అని చెబితే పెద్దోడు గెటప్ వేసుకొని ఈ చిన్నోడు యాకోబు పోయి తండ్రి కళ్ళు లేని తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం కొట్టేసి పెద్దోడు చంపుతాడేమని పరారయ్యాడు. అసలు వాస్తవంగా దేవుడు ఎవరికి తోడై ఉండాలి? అన్యాయం అయిపోయిన ఏశావుకా యాకోబుకా? అవునా? కానీ దేవుడు ఎవరు వెంటబడ్డాడో తెలుసా? యాకోబు వెంటబడ్డాడు. మోసగాడైన యాకోబు వెంటబడి నేను నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళు స్థలము నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అలా చేస్తాను ఇలా చేస్తాను అని వాగ్దానాలు ఇచ్చాడు. చూశారుగా, మీకు తెలుసు కాదు? మస్తు సార్లు చదివి ఉంటారు మీరు, మీకెందుకు తెలియదు? ఒకవేళ డౌట్ ఉంటే తీయండి, బైబిల్ తీసి చదవండి. ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనం చదువమ్మా. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. మారు మనసు పొందాడా లేకపోతే మోసాల్లోనే ఉన్నాడా? అప్పుడు మారు మనసు పొందాడా, మాయ చేస్తూనే ఉన్నాడా? మారు మనసు లేదో, అప్పుడే ఫ్రెష్గా తండ్రిని, పాపం కళ్ళు లేని తండ్రిని మాయ చేసి వస్తున్నాడు. మళ్ళీ మావయ్య దగ్గరికి వెళ్తున్నాడు, అమ్మ పుట్టింటి దగ్గరికి. ఫ్రెష్గా మోసం చేసి బయలుదేరిన నోటితో ఏమంటున్నాడు? చదువు అమ్మా, ఏమంటున్నాడు స్పీడ్గా? ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. అద్దుగో, మంచి పిల్లగాడని నీకు తోడయ్యుండి నీ వెళ్ళు స్థలంలో బాగా కాపాడుతూ నిన్ను మళ్ళా ఇక్కడికి తెస్తా. చాలా మంచోడివి నాయన నువ్వు, అస్సలు మోసమే తెలీదు, ఎంత మంచోడివో ఎంత పరిశుద్ధుడివో అన్నట్టు చెబుతాడు. ఏంది అసలు? మనమైతే అసలు ఆయన్ని యాకోబుని ఒప్పుకుంటామా? అదే దేవుని స్థానంలో మనం ఉంటే యాకోబుని గుల్ల కోటింగ్ ఇవ్వాలి. ఏంట్రా నువ్వు చేసేది? కళ్ళు లేని తండ్రి నా మోసం చేస్తావు అని. దేవుడు అలాగూ చేయలేదు. యాకోబు వెంటబడి వెళ్ళాడండి. అరెరెరెరెరె వెంటబడి యాకోబుతోనే ప్రయాణం చేసి అక్కడ పాపం మేనమామ యాకోబుని ఎన్నో రకాలుగా మాయ చేయకపోతే యాకోబు తోడై ఉండి యాకోబు మోసపోకుండా, యాకోబే మోసగాడు, మించినోడు మామ. ఆ మామ చేత మోసపోకుండా యాకోబుకు తోడై ఉండి మందల్ని దీవించి భార్యలనిచ్చి సంతానం ఇచ్చి ఐశ్వర్యాలు ఇచ్చి దాసదాసి జనాంగం ఇచ్చి మస్తుగా వృద్ధి చేశాడు, వర్ధిల్ల చేశాడు. చేసి తిరిగి ప్రయాణం అయ్యేటట్టు చేశాడు. బాగా వినాలి, సీరియస్ మ్యాటర్. వదిలిపెట్టాడా దేవుడు? వదల్లా. యాకోబు ఎలా ప్రయాణం చేస్తే అలాగా దేవుడు వెళ్ళాడు. చివరికి వెంటాడి ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చేటప్పటికి యాకోబు పని అయిపోయింది. ఆ రాత్రి ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయి ఫ్యామిలీ మొత్తాన్ని ఏరు దాటించేసి ఆగిపోయాడు. అప్పుడు దేవుడు అతన్ని దర్శించి అతన్ని బలాన్ని విరిచేసి అక్కడ ఆశీర్వదించి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. చెప్పాడు ముందే, నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు స్థలంలో కాపాడుచు నిన్ను మళ్ళా రప్పిస్తా.
మామూలుగా రాడుగా మామ మంచిగా అల్లుడు మామ బాగా పద్ధతిగా మసలుకున్నట్టయితే మావయ్య మావయ్య బాగుంది మావయ్య ఏడే ఉంటా మావయ్య అని ఉండేవాడు అక్కడే. కానీ మామ అల్లుళ్ళకు జడేటట్టు చేసి అల్లుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేటట్టు ఆ పరిస్థితులు. ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో మనం ఊహించని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మనలో చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది. దానికి సమాధానమే ఇప్పుడు నేను చెప్తుంది. అది మనం ఊహించని విపత్కర పరిస్థితులు, చిన్నాభిన్నమైపోయిన పరిస్థితులు, అర్థం కాని పరిస్థితులు మనకు ఏర్పడుతున్నప్పుడు చాలామంది ఆలోచనలో పడతారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? నేను అనుకున్నదంతా వేరు, జరుగుతున్నది వేరు నా జీవితంలో. ఏదేదో గాలి మేడలు కట్టా, ఊహా ప్రపంచాల్లో తేలిపోయా, కానీ నా జీవితంలో జరుగుతున్నదేమో అంత ఆపోజిట్లో జరుగుతుంది. అసలు ఎందుకు నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, నాకెందుకు ఇలా జరుగుతుంది అని బోలెడంత సందేహం మనందరికీ ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరికన్నా ఉందా? నాకుందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది చేతులు ఎత్తలా. మీకు ఆ డౌట్ ఏం లేదా? ఏం లేదా? అంత క్రమంగానే జరుగుతుందా మీ ఆలోచన ప్రకారం అంతా? నేను నా ఆలోచన ప్రకారమే అంతా జరుగుతుందన్న అన్నోళ్ళు చేయొత్తండి. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా నాయన? నువ్వు అనుకున్నదంతా అనుకున్నట్టు జరుగుతుందా? లేదన్నా, రివర్సే జరుగుతుందన్నా అన్నోళ్ళు చేయొత్తండి. మరి ఇందాక ఏమైనా చేతులు? ఇప్పుడు ఎత్తారు. మరి ఇందాక చెప్పింది కూడా అదేగా. చాలా విషయాలు నువ్వు ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది. ఏదేదో ఊహించుకుంటావు, అదంతా రివర్స్ అయిపోయి ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇట్లా జరుగుతుందో ఏం అర్థం కాదు. ఇదిగో సమాధానం అదే. ఎందుకు జరుగుతుంది అంటే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకున్నందున జరుగుతుంది. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోకపోతే ఆ లెక్క వేరు. మళ్ళా దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకున్నందున అలా జరుగుతుంది, అంతే సమాధానం. అనుకున్నది జరుగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నందకు. అనుకున్నది జరుగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నందకు. మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము, మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము. ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము, ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది, సమకూడి జరుగుచున్నది. దేవునికి మహిమ. మన జీవితంలో మనం ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితుల్లో మనకు దుఃఖం కలిగించినవి కూడా చాలా ఉన్నాయి. కానీ ఎందుకు ఇలా జరుగుతుందో కొన్ని దినాలు గడిచిన తర్వాత కానీ అర్థం కాదు, స్పాట్లో అర్థం కాదు, కొద్ది రోజులు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది, ఓహో ఇందుకా అని. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకున్నందున, ఏ కారణం చేత నిన్ను భూమి మీదికి రప్పించాడో ఆ కారణము నీ ద్వారా నెరవేర్చుకునే కార్యాన్ని బట్టి, ఆ కారణాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకున్నాడు. అందుకే నీ పరిస్థితులన్నీ మలుపులు తిరుగుతున్నాయి. దేవునికి మహిమ. హల్లెలూయా. నీ ఇష్టాలు జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు, కొన్ని ఎక్కువ శాతం జరగట్లా. అదే నాకు కూడా అర్థం కావట్లేదన్నా.
అనే డౌటు. దానికి సమాధానం, యాకోబు అక్కడే ఉంటే పరిస్థితి వేరు. యాకోబు రావలసిన స్థానానికి యాకోబును దేవుడు రప్పించాడు. అబ్రహాము ఒకవేళ హారాన్లో ఆగిపోతే పరిస్థితి వేరు. అబ్రహాము కనాను వెళ్ళేటట్టు దేవుడు చేశాడు. ఆ ముసలివాడైన తండ్రిని పెట్టుకొని స్వజాతిని స్వజనులను వదిలిపెట్టుకొని ఊరు ప్రాంతం పోవాలంటే కొంచెం గిల్టీగా ఆలోచించాడు. తను సొంతంగా ఫస్ట్ ఉన్న ప్రాంతం నుంచి హారాన్ వరకు వచ్చి అక్కడ ఆగిపోయి కనానుకు వెళ్ళటానికి సంశయించాడు. ఏవో కొన్ని సాకులు చెప్పాడు. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుని, ఏంటంటే మీ నాన్న పెద్ద వయసు వచ్చిందా, నడవలేడా, ఓకే అంటే ఇప్పుడు మీ నాన్న నీకు అడ్డయ్యాడు కదా, సరిపో బాబు తెరహు దా నాన్న అన్నాడు. అవుట్. ఎవరు? అబ్రహాం గారి నాన్న తెరహు అవుట్. ఇంక తీసుకెళ్ళి సమాజ్ చేయమ్మా, సమాజ్ చేసి ఇక బయలుదేరు, ఇతనేగా నీకు అడ్డం, రా ఇక రా. అదే దెమ్మ దిప్పి లైన్లో తెస్తాడంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెరహునేమో దేవుడు తన యొద్దకు పిలుచుకున్నాడు, కొడుకు ప్రయాణానికి అడ్డొస్తాడని. అబ్రహామునేమో ముందుకు నడిపించాడు. బంధువుల ప్రాంతం, స్వదేశం, సొంత ప్రాంతం వదలలేక ఉన్న పరిస్థితుల్ని మార్చి ఉండలేని పరిస్థితి కల్పించాడు. తండ్రిని అడ్డు తీసేశాడు. అక్కడ తన సొంత జనుల మధ్యలో ఉండలేని పరిస్థితి. మరి ఎక్కడ రివర్స్ అయిందో ఏం సంగతో ఉండలేని పరిస్థితి వచ్చి ఇక తప్పనిసరిగా బయలుదేరే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితులు కల్పించి అబ్రహాం బయలుదేరేటట్టు చేసి కనాను ప్రాంతానికి తెచ్చి అబ్రహామును కనాన్లో ఆశీర్వదించి ఇప్పుడు ఆ ప్రాంతంలోనే అబ్రహాం సంతతిని నేటికి స్థిరపరిచాడు. ఈరోజు యెరూషలేం ప్రాంతం ఉంది కదా, అదే పూర్వపు కనాను. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితేనే, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితేనే, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. కనాను యాత్రకు చేసేవారు ముగ్గురు. కనానుకు యాత్ర చేసిన వాళ్ళు మొట్టమొదట అబ్రహాం చేశాడు, తర్వాత ఐగుప్తు నుండి ఇశ్రాయేలు చేశారు. ఇప్పుడు పరమ కనానుకి మనం యాత్ర చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? సరే, వెళ్ళలా చెబితే బయలుదేరినట్టు బయలుదేరి కొంత దూరం వచ్చి ఆగి ఇక్కడ బాగుందిలే ప్రభా ఇడు ఉండిపోతాను అన్నాడు. కొంతమంది ఇంతే చేస్తారు. అందుకే ఏలియా అనేక పర్యాయాలు ఆగిపో అని పరీక్షించాడు. ఫస్ట్ ఒక ప్రాంతంలో గిల్గాల్ నుంచి బయలుదేరి ఒక దగ్గరకు వచ్చి ఇక్కడ ఆగిపో అన్నాడు, బేతేల్ దగ్గర ఆగిపోమన్నాడు. ఫస్ట్ గీల్గాల్ దగ్గర ఆగిపోమన్నాడు, తర్వాత బేతేల్ దగ్గర ఆగిపోమన్నాడు, తర్వాత ఎరికో దగ్గర ఆగిపోమన్నాడు, యోర్దాన్ దగ్గర ఆగిపోమన్నాడు. ప్రతి మెట్టులోనూ నేను నిన్ను వదలను, నువ్వు ఆడికిపోతే నేను ఆడికే అని వెంటబడ్డాడు మొండిగా. అబ్రహామునేమో దేవుడు ఆగిపోమల్లా అబ్రహామే ఆగిపోయాడు. ఆగిపోతా బోల్డ్ అంత ప్లాన్ ఉంది నాయన బుజ్జోడా నీ మీద, నువ్వు ఎడ బాగుంది హారాంలోనే ఆడనే కూర్చుంటా పాపా చూశారులేపా అని గత్యంతరం లేదు ఇక కదిలేటట్టు చేశాడు. అది ఏ మనుషుని ప్రమేయమో ఏ
మనుషుని ఇచ్చనో బట్టి కలిగింది కాదు, దేవుని చిత్త ప్రకారం కదులుతుంది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల్లో చాలా పరిస్థితులు ఈ విధంగానే ఏర్పడ్డాయి. దేవుడు పరిస్థితుల్ని వాడుకుంటాడు మన కోసం. ఆయన ఏ ఉద్దేశం మనలో నెరవేర్చాలని ఆశించాడో అది మన ద్వారా జరిగించడం కోసం నీ వెంటబడతాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను, నువ్వు వదిలినా నేను వదలను అని దాని అర్థం. అంటే అర్థమైంది, నిన్ను వదలను అంటే అర్థమైంది, నన్ను వదలొద్దనలా. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీవు నన్ను వదలొద్దు. యాకోబు నా చేయి గట్టిగా పట్టుకొనలా, లే పైకిలే, ఇట్లా పట్టుకొని చెప్తున్నాడు అన్నమాట. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వదలను. కొన్నిసార్లు నీకు బుర్రకు దోచినట్టు పోనిస్తా, మరి నువ్వు పూర్తిగా తేడా పడేటట్టు ఉంటే పట్టుకొని పక్కకు లాగుతా. మొరాయించావనుకో, అవసరమైతే ఏం చేసి అవసరమైతే మెలి తిప్పి జాయింట్ సడలగొట్టైనా సరే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చెయ్యి వదలను. దేవునికి స్తోత్రం. చాలామంది నీతో చెప్పింది నెరవేర్చే వరకు వదలనంటే అబ్బా దేవుడు ఎప్పుడు తోడై ఉండడు అనుకుంటారు. అవసరమైతే చెయ్యి వంకర తిప్పుతాడు. మనమేమో తెలివి తక్కుతున్నాం, ఆయన చెయ్యి మనం వంకర తిప్పాలని చూస్తాం యాకోబులాగా. ఎవరి తొడగూడు జారింది? ఆయనది జారిందా, యాకోబుది జారిందా? ఏం లేదు, బలం ప్రదర్శించి అంటున్నాడు. అబ్బో గెలవలేకపోతున్నానే, నిన్ను మహా పెడద్రం అయిపోయావే, నేను ఒకటి చెప్తే నువ్వు భలే పరిగెత్తున్నావు ఇంకో దానికి. చూసి 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 తెల్లవారు వరకు పెనుగులాడుచు గెలవలేకుండా చూసి కట్టే దెబ్బ జారిపోయి అప్పటిదాకా రొమ్ముకు రొమ్ము అనిచ్చినట్టు కాళ్ళు పట్టుకోవటం మొదలు పెట్టాడు. దిక్కులేనే వడనో ప్రభు. మరి ముందే ఆడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు కల్పించినప్పుడు కోపం వస్తుంది. అసలు నీతో మాట్లాడను పో, అసలు నీకు నాకు సంబంధం లేదు పో. యేసయ్య మీద అలుగుడు, ఎందుకు నన్ను ఇట్లా చేశావు, ఎందుకు నా పరిస్థితి ఇలా చేశావు, ఎందుకు నాకు ఈ గతి పుట్టించావు, ఎందుకు నన్ను ఇట్లా నేను అలిగా ప్రభువా, అసలు నేను నీ ముఖం చూడను పో. ఆయన ఓకే అలిగావు కదా, సరే ఇప్పుడు కదిలిచ్చానులే నిన్ను, ఓకే సరే అట్లయితే నువ్వు నా మీద అలిగావు కదా, అలిగి వెళ్ళావు కదా, సరే పో సుఖపడిపో, పోనీ నన్ను వదిలి సుఖపడిపో, ఆనందపడిపో, బతుకుపో. ఏంది బతికేది? ఎన్ని రోజులు? ఎలా? కఠినంగా కొన్ని రోజులు ప్రార్థన నేను చేయను. ఏం ఒరగబెట్టావని చేయాలి ప్రార్థన? నేను అసలు నీ సన్నిధికి కూడా రాను. అబ్బాబా ఎంత అలుగావు, సరే పో ఇంటికాడు ఉండి సుఖపడిపోని. అంత లోకం కనపడతా ఉంటుంది, మళ్ళా లోపల ఆత్మ ఏమో వేదన పడతా ఉంటుంది. అసలు నేనేంది ఇట్లా అయిపోతున్నాను, ఆయనకు దూరంగా నేను ఎలా బతకగలను? ఏదో తెలియని బాధ. మెల్లిగా అంతరంగంలో ఆలోచన, ఏమనుకుంటున్నాడో, నేను రావట్లేదు అనుకుంటున్నాడేమో, నేను ప్రార్థన చేయట్లేదు అనుకుంటున్నాడేమో, ఒక ఫీలింగు. నేనేం అనుకోవట్లేదు, నువ్వు అంతే ఉండు అంటుంటాడు ఆయన. చివరికి ఉండలేము, వచ్చి రెండు కాళ్ళు పట్టేసుకొని ఎక్కడ బతుకుతా ప్రభా? మమతలూరించేవారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా, మమతలూరించేవారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో
నీ నామమే ప్రతిధ్వనించెని నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఏమో లేదు అసలు ఇంకేమన్నా కానీ నేను అసలు నీకు వెళ్ళే చూడను, నీ ప్రార్థన చేయను, నీ సన్నిధికి రాను అస్సలు. ఆయనేం ఫీల్ కాడు, నీ మొహమే పగిలిద్ది అంటాడు. అయింది కాడికి అయిందిలే, ఇంకా ఏం కావాలా కానీ అయితే కానీ అది కూడా చూద్దాం కానీ సరే అనుకుంటాడు ఆయన. సరే వెళ్ళు. చిన్నపిల్లలు కుంట చేష్టాలు చేసి వాళ్ళు అడిగింది ఏదో చెప్పింది ఏదో మనం చేయకుండా వాళ్ళ ఆశ తీరకపోతే రివర్స్ అయ్యి మన నుండి దూరంకి వెళ్తుంటారు, చిన్న అడుగులు వేసుకుంటూ. మనం మంచిగా చెబుతాం, అదిగో నేను చెప్తున్నా నువ్వు వెళ్ళొద్దటు, అక్కడ కుక్క ఉంది వద్దన్నా రా, నేను రాను అని వాడు డింగు 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 వెళ్తాడు. వెళ్తే మనం ఏం చేస్తాం తెలుసా, ఆ కుక్క ఎక్కడో ఉంటుంది, వీడు పోతున్నాడుగా, వీడు వెళ్ళే దారిలోనే ఎక్కడో ఉంది అది. మనం వీడినేం ఆపం, టామీ ఎక్కడున్నావు అంటాం, అది వాడికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. ఇక వీడు ఒక వెర్రి కేకేసి మనం ముందు నుంచే చెబుతున్నాం, వీడినట్లా కాబట్టి వీడిని వదిలేసాం. సరే పోరా, నీకు దమ్ము ఉంటే చూద్దాం, పో ఎంత లెక్కపోతావు చూస్తానని. టామీ ఎక్కడున్నావే అనగానే అది తోక ఊపుకుంటూ వస్తుంటుంది. వీడికి అదంటే దడ. ఇంకొక దెబ్బకి వాడు వెనక్కి తిరిగి పరిగెత్తుతాడు, అమాంతం వచ్చి పెద్ద కేక వేసి గట్టిగా వచ్చి మనల్ని హత్తుకుంటాడు. హత్తుకున్న వెంటనే ఎత్తుకుని, మరి నేను చెబితే విన్నావా అన్ని 100 ముద్దులు పెట్టుకుని, లేదో ఇక వదిలేసే అయిపోయింది, అదిగో చూడు అది అక్కడే ఉంది చూడు, నీకేమీ కాదు అని ధైర్యపరుస్తా. దేవునికి మహిమ కలుగును గాక. మనం మాటినకపోతే టామీల్ని పిలుస్తాడు, అది ఇప్పుడు సింపుల్గా అర్థమైంది మీకు, అందుకని చెప్తా. మన మార్గాల్లో టామీలో వచ్చేటట్టు చేస్తాడు, అది చచ్చినట్టు రావాలా. అసలు ఎందుకయ్యా నేను కుదరదని చెబుతుంటే ఏంది నన్ను ఇట్ట వెంటాడుతావు ఏంది అంటే, నేను చెప్పాగా నువ్వు వదిలిలో నిన్ను వదలనని. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ వరమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. ఏ వరమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ. ఏంటంటే నన్ను విడిచిపోవెందు, ఎందుకు పోతాడు చెప్పాడు, వాగ్దానం చేశాడు, నీ చేయి పట్టుకుంటానని. ఏనాడైతే నమ్మి బాప్తిస్మం పొంది అయ్యా అని చెయ్యెత్తావో అప్పుడే పట్టుకున్నాడు నీ చెయ్యి. నువ్వు పోతాను చెడిపోతాను అన్నా సరే, చెయ్యి జాయింట్ లూజ్ చేసాను సరే లైన్లో తెస్తాడు. గోడ ఊడిపోయిద్దామని చచ్చినట్టు పరిగెత్తాల్సి వచ్చింది అంతే. ఎంతమందికి అర్థమైంది? మర్యాదగా లోపడతారా, చేతులు కూడా వీకించుకుంటారా? అది వెళ్ళు, సరే నీ బుర్రకు తోచినట్టు వెళ్ళు, ఎంత మాత్రం వెళ్తావు నేను కూడా చూస్తానంట. అట్లాగా మన హృదయంలో మూఢత్వం అనేది స్వాభావికంగానే మనకు పుట్టింది. దాని ఫలితంగానే చాలా వరకు మన తలంపులన్నీ దేవునికి వ్యతిరేక దిశలోనే